హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మదేవుని కలుగును గాక. ఆమేన్. మంచిది. మీ అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ పక్కవారు వందనములు చెప్పండి. మీ పక్కవారిని ఆశీర్వదించండి. యేసు నామమున దేవునిని దీవించును గాక. ఆమేన్. యేసు నామమున దేవునిని విస్తరింప చేయును గాక. ఆమేన్. ఆమేన్. మనందరం ఒకసారి బైబిల్స్ పట్టుకుందామా? నాతో పాటు ఏకీభవించి చెప్తారా? ఒకే స్వరముతో చెప్తాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు సీనాయి పర్వతం మీద మోషే పైకి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటకి ఆ ప్రజలకు చెప్పినప్పుడు ఒకే స్వరముతో చెప్పారంట. ఎంతమంది చెప్పారు? లక్షల్లో ప్రజలు ఒకే స్వరంతో చెప్తే ఎలా ఉంటుంది? గంభీరంగా ఉంటుంది. కాబట్టి కొద్దిమందిగా కూడి ఉన్నాం, ఒకే స్వరంతో చెప్దాం. ఆమేన్. ఓకే. ఈ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నన్ను రక్షిస్తుంది, ఈ వాక్యం నన్ను కృపా సత్య మార్గములో, వెలుగు మార్గములో, రక్షణ మార్గములో నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది, నన్ను నడిపిస్తుంది. నమ్మిన వారు చెప్తారా 3 సార్లు బిగ్గరగా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈరోజు మన అంశము ఈ యొక్క నెలలో చివరి 2 దినములు ఉపవాస ప్రార్థనలు. ఈ ఉపవాస ప్రార్థనకు స్వస్థ కొడుకు ఇచ్చేసిన మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున బట్టి నిండు వందనములు. ఆమేన్. ఈరోజు మన అంశము ఫలించి అభివృద్ధి పొందుట. మీ పక్కవారి భుజం దగ్గర చెప్తారా? ఫలించి, మరలా చెప్పండి, ఫలించి అభివృద్ధి. ఆమేన్. దేంట్లో ఫలించాలి? దేంట్లో ఫలించకూడదు? ఓకే, చదువుదాం ఒకసారి. యు విల్ సీ అవర్ బైబిల్స్. పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడును గాక. ఈ స్వస్థత కొడికి దేవుడు ఆత్మ సంబంధమైన స్వస్థతనిచ్చును గాక. యేసు నామమున శరీర సంబంధమైన స్వస్థత కలుగును గాక. ఓకే, మన బైబిల్స్ ఓపెన్ చేయాలి. ఆదికాండము 9వ అధ్యాయము 1 నుండి వచనములు చదువుదామా? మరియు దేవుడు, హెల్ప్ చేయండి నాకు ఎవరైనా స్పష్టంగా చదివేవారు. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. చాలండి, నెక్స్ట్ చదువుకుందాం. దేవుడైన యెహోవా అనగా యావే నోవాహును తన కుమారులను పిలిచి వారిని ఆశీర్వదించి వారిని ఫలింపచేశారు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు ఒక మాట చెప్పి ఉన్నాడు. ఒక ఆజ్ఞ. దేవుడు ఇచ్చిన ప్రతి మాట ఆజ్ఞతో సమానం. ఆమేన్. దేవుని వాక్యం మనం చదువుచుండగా ప్రతి ఒక్క మాట మన ఆజ్ఞతో తీసుకుందాము గాక. ఆమేన్. whenever we take the word like a commandment, ఎప్పుడైతే ఈ వాక్యమును ఒక ఆజ్ఞగా మనం తీసుకుంటామో మన జీవితము మార్చబడును గాక. మనం ఫలించుదము గాక, మనం అభివృద్ధి పొందుదము గాక. నీ పక్కవారు భుజము తట్టి చెప్పండి, నీవు ఆజ్ఞని స్వీకరించు. ఆమేన్. ఎప్పుడైతే మనం ఆజ్ఞను స్వీకరిస్తామో అనగా వాక్యమును మనం స్వీకరిస్తామో ఆ వాక్యం మనలో అభివృద్ధి కలగ చేయును గాక. ఆమేన్. నెక్స్ట్, నోవాహును తన కుమారుని దేవుడు పిలిచి ఆశీర్వదించి అభివృద్ధి పొందమని, ఈ భూమిని నింపమని దేవుడు వాగ్దానం చేశాడు. వాక్కునిచ్చాడు, ఆ వాక్కు నెరవేర్చాడు. ఆమేన్. మన జీవితంలో కూడా ఆ వాక్కు నెరవేర్చబడును గాక. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా ప్రతి మాట మన జీవితంలో రూఢిపరచబడును గాక. ఆమేన్. సెకండ్, మీ భయమును, గట్టి చెప్తారా? మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటినీ. చాలండి. మీ భయమును, మీ బెదురును అడవి జంతువులన్నిటినీ. నెక్స్ట్, ఆకాశ పక్షులన్నిటినీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగును, సముద్రపు చేపలన్నిటికి కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ఓకే, ఏమేమి అప్పగింపబడి ఉన్నవి చెప్తారా? అడవి జంతువులు, ఆకాశ పక్షులు, నేలకు ప్రాకు ప్రతి పురుగు, 4వది
సముద్రపు చేపలన్నిటినీ ప్రతి వాటిని అప్పగించారు. ఒక మాట మీకు చెప్తున్నా, భయము బెదురు. మీ పక్క వారి కోసం ధర చెప్తారా? భయము బెదురు. మీకు ఎన్ని హస్తములు ఉన్నాయి? కాబట్టి మీ పక్క వారి కోసం ధర చెప్తారు మళ్ళా, భయము బెదురు. ఈ రెండు ఏ మనుషులకైతే ఉంటాయో, మనుషులు కొంటియా, జంతువులు కొంటియా, ఆకాశ పక్షులు కొంటియా, సముద్రంలో ఉన్న చేపలు కొంటియా? చెప్పండి. లేవా? అన్నిటికీ ఉంటాయి. మనుషుల్లో ఉన్నదే జీవుల్లోకి వెళ్ళి, అవునా కాదా? మనుషుల్లో ఉన్నదే జీవులో, ఇట్ హ్యాస్ బిన్ అట్రాక్ట్. మేము పక్క భుజం తెచ్చాము, ఇట్ హ్యాస్ బిన్ అట్రాక్ట్. అటాక్ అయిపోయింది. మనుషుల్లో ఉన్న భయము బెదురు వేటిలోకి వెళ్ళి, జంతువుల్లోకి, ఆకాశ పక్షుల్లోకి, సముద్ర చేపల్లోకి, నేల మీద పాకు పురుగుల్లోకి, ప్రతి వాటిలోకి మనుషుల్లో ఉన్న భయము బెదురు వెళ్ళిపోయింది. చూడండి మనిషి అంత భయంకరమైన వ్యక్తి. యాక్చువల్గా మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తున్నా సహోదర, మనుషునిలో ఉండవలసింది ఏంటి? భయం ఉందా? ఉంది. బెదురుందా? ఉంది. భయము బెదురు ఉండకూడదు. మీ పక్కన భుజం బట్టి చెప్పండి, భయము బెదురు నీలో నుంచి తొలగిపోవును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, మనుషునిలో ఉన్న భయము బెదురు పక్షుల్లోకి, జంతువుల్లోకి, పురుగుల్లోకి, సముద్రంలో ఉన్న చేపలంటిలో కూడా భయము బెదురు కలిగింది. ఎలా కలిగింది? మనుష్యుడు కొంతమంది ఫలిస్తారు. మీరు చూసినట్లయితే మీ ఆత్మీయమైన జీవితంలో కావచ్చు, శరీర సంబంధమైన జీవితంలో కావచ్చు, మీరు ఏ విషయంలో చూసినా కానీ కొంతవరకు ఫలిస్తారు, కొంతవరకు ఫలించరు. మీరు ఇక కొంతమందిని మీరు చూసినట్లయితే వారు బహుగా ఫలిస్తూనే ఉంటారు. కొంతమంది ఆత్మీయమైన జీవితంలో చూసినట్లయితే కొంతమంది భక్తులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, యు విల్ సీ లైక్ దెమ్. వారు ఎలా ఉంటారంటే ఫలించే అభివృద్ధి పొందిన విధముగా మనం చూస్తాం. ఆమేన్. అటు విధంగా ఫలించే అభివృద్ధి పొందే విధముగా దేవుడు మనం తయారు చేయను గాక, మనల్ని ఎంచును గాక, మనల్ని ఫలింప చేయును గాక, మనలో ఆ క్రియ ఈ సమయం ఉద్భవించును గాక. ఆమేన్. ఒక మేలు కొలుపు ఈ రోజే మనలో స్టార్ట్ అవును గాక. ఆమేన్. చూడండి, ఒక మనుషుల్లో ఉన్న భయము బెదురు 4 వాటిలోకి పాస్ అయిపోయింది. ఇప్పుడు ఉదాహరణ మీరు చూడండి, ఒక చెరువులోకి వెళ్తారు. ఓకే, చెరువులోకి వెళ్ళగానే చేపలు మీరు వాటికి భయం పుట్టిద్దా పట్టదా? మనిషి వచ్చాడు రా, ఇంకో చేప పట్టుకొని అది పారిపోతలేదా? ఎందుకు పారిపోతుంది? మనుషుల్లో ఉన్నది వెన్ యూ సీ ద మిర్రర్, మీరు ఒక అద్దం చూస్తారు, ఆపోజిట్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దెన్ ద అపియరెన్స్. మీరు బైక్స్ మీద కావచ్చు, వెహికల్స్ మీద కావచ్చు, ఒక అద్దం మీద ఈ విధంగా రాసి ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఇన్ ద మిర్రర్ ఆర్ క్లోజర్ దెన్ ద అపియర్. మీ యొక్క అద్దంలో మీరు చూసింది మీ ముఖమే కనపడింది, అవునా కాదా? అదే విధంగా నీలో ఉన్న భయము ఆ బెదురు అవి చూచింది, నీలో నుంచి దానిలోకి వెళ్ళింది కదా. ఉదాహరణకు చేపలోకి వెళ్ళింది, ఉదాహరణకి ఒక జంతువులోకి వెళ్తుంది. ఒక పిల్లిని చూద్దాం, సరే, ఒక ఎలుకను చూద్దాం. మనం లేచి ఒక ఏదైనా కనబట్టుకున్న అది భయము బెదురుతో వెళ్ళిపోతా లేదా? సరే, ఒక కుక్క వచ్చింది అనుకోండి, మనం గట్టిగా అరుస్తాం, భయపడిందా పడదా? భయపడుతుంది. ఒక కర్ర పట్టుకొని మనం ఇంకా ముందుకు వెళ్ళేవాడిని బెదిరిద్దాం, అవునా కాదు? కాబట్టి మనుషుల్లోది ఆ జీవుల్లోకి, పక్షుల్లోకి వెళ్ళిపోయింది, ఆ చేపల్లోకి వెళ్ళింది. కాబట్టి మనుషుడు లోకములకు భయపడుతున్నాడు. మనుషుడు లోకంలో ఉన్న ప్రతి అనుకూలమైన పరిస్థితులకి భయపడుతున్నాడు, బెదురుతున్నాడు. ద గాడ్ ఆల్మైటీ ఈజ్ సేయింగ్ దట్, సర్వశక్తులైన దేవుడు నీతో నాతో చెబుతున్న మాట ఏంటంటే, నిన్ను సృష్టించిన దేవునికి మాత్రమే భయపడాలి. నిన్ను తయారు చేసిన దేవునికి మాత్రమే నువ్వు భయపడాలి. ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన వాటికి నువ్వు భయపడిన నీకేమి ప్రయోజనము? మీ పక్క వారి కోసం చెప్పండి, ఏమి ప్రయోజనము? ప్రయోజనం ఉందా? లోకంలో ఉన్న మనుషులకు భయపడటం ప్రయోజనం ఉందా? లోకంలో ఉన్న జీవులకు భయపడటం ప్రయోజనం ఉందా? లోకంలో ఉన్న పక్షులకు భయపడటం ప్రయోజనం ఉందా?
లోకములో ఉన్న పురుగులకు భయపడటం ప్రయోజనం ఉందా? ఈ లోకంలో ఉన్న సముద్రంలో ఉన్న చెరువుల్లో ఉన్న చేపలకు భయపడటం ప్రయోజనం ఉందా? ప్రయోజనం లేదు. కాబట్టి ప్రయోజనం లేని వాటి గురించి మనము భయము బెదురు ఉండకూడదు. వాటిని ఈ సమయం ముందే పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. మనము ఫలించి అభివృద్ధి పొందకపోవటం కారణము మొదటి మాట భయము, రెండోది బెదురు. ఈ రెండు ఎప్పుడైతే మనలో నుంచి తీసివేసుకుంటామో సర్వశక్తి కలిగిన ఆత్మతో మనం నింపబడదుము గాక. ఆమేన్. నీ భయము దేవుని మీద మోపండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానముకు మూలం. నీకు జ్ఞానము కొదువుగా ఉందా? నీకు బైబిల్ చదవటంలో కొదువుగా ఉందా? నువ్వు ఫలించి అభివృద్ధి పొందకపోవటం కారణం ఏంటంటే బెదురుతున్నావు, భయముతో ఉంటున్నావు. దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇవ్వకుండా నువ్వు మనుషులకు ఇస్తున్నావు. దట్స్ వై యూ హ్యావ్ బీన్ ఫాలింగ్ డౌన్. అందుకే నువ్వు పడిపోతున్నావు సహోదరి సహోదరా. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు దేవుని మీద ఆధారపడు. దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉంటామో, బై హిజ్ ఓన్ ఇమేజ్ హీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ us. మీ పక్క వారి కోసం చెప్తారా? దేవుడు తన స్వరూపం అందరూ మనం తయారు చేశాడు. ఆమేన్. ఆయన మాదిరికరంగా మనం ఫలించుదుముగాక, ఆయన మాదిరికరంగా మనం అభివృద్ధి పొందుదుముగాక, ఆత్మీయ మనసులో అభివృద్ధి పొందుదుముగాక, శరీర సంబంధంగా అభివృద్ధి పొందుదుముగాక, నీ ఎముకలు అభివృద్ధి పొందునుగాక, నీ మోకాలు వంగునుగాక. ఆమేన్. ప్రార్థనలో అభివృద్ధి కలుగునుగాక, వాక్యం ధ్యానించడం వల్ల అభివృద్ధి మీకు కలుగునుగాక, సర్వోన్నతమైన ఆత్మ మిమ్మల్ని కమ్ముకొనుగాక. కాబట్టి మీరు ఫలించాలి. యూ హ్యావ్ టు బీ ఫ్రూట్ఫుల్ ఇన్ ఎవ్రీ టైం. నువ్వు ప్రతి సమయం అందు ఫలిస్తూనే ముందుకు వెళ్ళదువుగాక. అటు విధంగా సర్వోన్నతమైన ఆత్మని నింపి నడిపించునుగాక. ఆమేన్. కాబట్టి ఎవరి ఎదుటి నుంచి మన భయం తొలగించుకోవాలి? అపవాది నుంచి, లోకములో ఉన్న వాటి మీద నుంచి భయమును తొలగించాలి. దేవుని ఎదుట మాత్రమే భయభక్తులు కలిగి మనము జీవించాలి. బెదురు కూడా తొలగించుకోవాలి. ఆమేన్. అట్టి కృపను దేవుడు మనకిచ్చునుగాక. కాబట్టి మనము ఫలించి అభివృద్ధి పొందకపోవట కారణము మొదటిది ఏంటండి? వన్స్ అగైన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, భయము, బెదురు. ఈ రెండు ఎప్పుడైతే మనం తీసుకుంటామో నిశ్చయముగా మనము అభివృద్ధి పొందుదుముగాక, నిశ్చయముగా నీవు ఫలించుదువుగాక, నిశ్చయముగా నువ్వు అభివృద్ధి పొందుతూ నీవు, నీ యజమానుడు, నీ బిడ్డలు, నీ సంతానము అభివృద్ధి కలిగిన జీవితంలో మీరు ప్రయాణించుదురుగాక. ఆమేన్. Your lives will be turned into the Christ. Amen. నీ జీవితంలో క్రీస్తు వైపు త్రెప్పబడునుగాక. కీర్తనలో 92వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. చాలండి. వన్స్ అగైన్ యు విల్ రిపీట్ మీ. నాతో పాటు రిపీట్ చేయండి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. వర్ధిల్లుదురు. నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. ఆమేన్. కాబట్టి ఎవరి ఆవరణంలో మనం ఉండాలి? దేవుని ఆవరణంలో ఉండాలి. దేవుని మందిరంలో ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువుగాక. నీ జీవితం ఫలించబడునుగాక. ఫలములు లేని చెట్టు వలె నువ్వు ఉన్నావా సహోదరి సహోదరా? ఫలములు లేని చెట్టు వెంక చూస్తాం మనం, ఫలములు ఉన్న చెట్టు వెంక చూస్తామా? ఫలములు ఉన్న చెట్టు వైపు చూస్తాం. ఓకే. కాబట్టి మన జీవితం ఎలా ఉండాలంటే ఫలములు ఉన్న చెట్టు వలె ఉండునుగాక. ఆమేన్. ఫలములు లేని చెట్టు వలె నువ్వు ఉన్నావేమో. కాబట్టి ఆ ఫలములు లేని చెట్టు వలె నువ్వు ఉంటే అపవాది చొచ్చుకుంటాడు నీ హృదయంలోకి, నీ చూపులోకి, నీ నడకలోకి, నీ పడకలోకి, నీ మాట తీరులోకి. కాబట్టి వాడి నుంచి మనం ప్రత్యేకంగా మార్చబడదుముగాక. క్రీస్తులో మనం నాటబడదుముగాక. క్రీస్తులో మనం వర్ధిల్లుదుముగాక. క్రీస్తు రక్తములో మనం వర్ధిల్లుదుముగాక. అమూల్యమైన రక్తము చేత మనము కడగబడుదుముగాక. ఆమేన్. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, దేవుని మందిరములో మనము నాటబడాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, ఫలములతో నింపబడాలి, వరములతో నింపబడాలి,
పరిశుద్ధత కలిగి మనము జీవించాలి. అట్టి విధమైన కృప దేవుడు మనకిచ్చును గాక. ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న వారి జీవితంలో కలుగును గాక. క్రియ ఈ సమయమైతే ఉద్భవింపబడును గాక. ఆమేన్. వన్స్ అగైన్ 15వ వచనం చదువుదాం ఒకసారి. వారి ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి పచ్చగా నందురు. సారం అంటే ఏంటండి? ఉదాహరణకు ఒక మట్టి ఉంది. మట్టికి చెమ్మ తగులుతుంది అనుకోండి, అక్కడ ఒక ప్లాంట్ నాటబడి ఉంది, ఒక ట్రీ, ఒక చిన్న చెట్టు. ఆ వాటర్ తాగబడుతూ ఉండగా అది సారము కలిగి ఉంటుందా, ఎండిపోయిద్దా? ఇట్ విల్ బి, అది ఫలించిద్దా, ఫలించకుండా ఉంటుందా? ఫలిస్తుంది. అదే నీటి ఊట తగలపోతే ఏమవుతుంది? ఎండిపోతుంది. కాబట్టి మనుషుడికి ఎప్పుడైతే వాక్యమును నువ్వు ధ్యానిస్తూ ఉంటావో, నీవు ముసలితనమంతా వచ్చేంత వరకు నీలో సారము అధికమవునుగాక. సారము అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నింపుదలతో నువ్వు నింపబడదువు గాక. ఆత్మ ఫలములతో నింపబడదువు గాక. ఆత్మ వరములతో నింపబడదువు గాక. సర్వోన్నతమైన కృప నిన్ను కమ్ముకొనును గాక. ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏ మహిమ అయితే కమ్ముకుందో మేఘము వలె, అదే మహిమ నిన్ను కమ్ముకొనును గాక. అదే మహిమ నీ గృహములకు వచ్చును గాక. అదే మహిమ నీ పనులకు తోడై ఉండును గాక. అదే మహిమ నీ యొక్క బిజినెస్ లో తోడై ఉండును గాక. అదే మహిమ నీ యొక్క పాడి పంటల్లో తోడై ఉండును గాక. అదే మహిమ ఈ గ్రామం మీద ఉండును గాక. అదే మహిమ మన దేశము మీద ఉండును గాక. ఆయన కృప మనకు తోడై ఉండును గాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ముసలితనం వచ్చేంత వరకు మనం ఎలా ఉండాలి? చిగురించాలి. నువ్వు చిగురుస్తూనే ఉందువు గాక. నువ్వు ఫలించుదువు గాక. ఆమేన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఉదాహరణకి నిజ సంఘటన. బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు ఎం దేవదాసయ్య గారి గురించి మీకు తెలుసా? ఒక చిన్న మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ మిషన్ ఎం దేవదాసయ్య గారు తన తల్లిదండ్రులకి వృద్ధాప్యమందు పుట్టిన ఒక కుమారుడు. దేవదాసయ్య గారు 6 సంవత్సరములప్పుడు తన తల్లిదండ్రులు చనిపోయారు. తన చిన్నాన్న, తన చిన్నమ్మ గారు వాళ్ళు చదివించారు. రాజమండ్రి దగ్గర ఒక చిన్న పల్లెటూరు గ్రామంలో తను చదివించారు. ఓకే, తన సేవ పరిచయ నిమిత్తము చదువుకుంటూ ఇంకా దేవునితో ముందుకు కొనసాగించాడు. సేవ పరిచయంలో కొనసాగిస్తూ బ్యాప్టిస్ట్ చర్చిలో సువార్తను ప్రకటిస్తూ దేవునితో గడుపుతూ తను ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ముందుకు వెళుతున్నాడు. తను ఏ విధంగా ఉన్నాడండి చెప్పండి? ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ చిగురిస్తూ ముందుకు వెళుతున్నాడు. సారవంతముగా ఉన్నాడు, ఫలభరితముగా ఉన్నాడు. అనగా ఫలములతో వరములతో నింపబడిన సేవకుడి గురించి మనం మాట్లాడుకున్నాం. ఫాదర్ ఎం దేవదాసయ్య గారి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఆ సేవకుడు ఎలా చేశారంటే పరిచర్య, అతనికి 85 సంవత్సరములు వచ్చింది. ఎన్ని సంవత్సరంలో అండి? 85 సంవత్సరంలో. 85 సంవత్సరంలో వచ్చినప్పుడు కాశ్మీర్ దగ్గర ఉన్న ఒక గ్రామంలోకి వెళ్ళాడు. సువార్త పరిచయ నిమిత్తం వెళ్ళారు. ఆ గ్రామం దగ్గరికి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రభువా, ఈ 85 సంవత్సరం చాలా ఆయాస్కరంగా ఉంది, వృద్ధాప్యంలోకి వచ్చేసాను, చాలా ఇబ్బందిగా ఉందయ్యా, సువార్త చేయలేకపోతున్నాను అని దేవునితో మనవి చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓకే, చేస్తూ ఉండగా అక్కడ ఆ రోడ్డు మీద వెళ్తూ ఉండగా అందరూ ఆగిపోయారు. చాలా గుంపులుగా ఉన్నారు. ఏంటి గుంపు అని కారులో నుంచి దిగి వెళ్ళి అక్కడ ఉన్న జనాలందరూ గుంపుగా ఉంటే తోసుకుంటూ వెళ్ళి చూశారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఒక రోడ్డు ఇలా అప్పుగా ఉంది, పైకి ఉంది, డౌన్ నుంచి అప్ ఎక్కాలి ఆ రోడ్డు. ఓకే, అక్కడ ఒక దృశ్యం జరుగుతుంది. ఏమిటి ఆ దృశ్యం అంటే ఎడ్ల బండికి ఎన్ని ఎద్దులు ఉంటాయండి? 2 ఎద్దులు ఉంటాయి. అవి ఏ రంగులో ఉంటాయి? తెల్లటి రంగులో ఉంటాయి. ఓకే, ఆ 2 ఎద్దులు ఆ బరువును మోస్తూ ఆ యొక్క ఎత్తును ఎత్తుకు ప్రయత్నిస్తుంది. చాలా ఎత్తుగా ఉన్నది, కఠినముగా ఉన్నది. బరువు చూస్తే ఎక్కువ ఉంది, కానీ తన యజమాను మాట్లాడు. ఆ యజమాను కొడుతున్నాడు. ఆ యొక్క ఎద్దుల బండి కన్నీరు కాలుస్తూ ఎక్కుతుంది. ఆ యొక్క ఎత్తు ప్రయత్నిస్తూ ఎక్కుతూనే ఉంటుంది ఆ ఎద్దులు. ఆ యొక్క దేవదాస్ గారు చూసినప్పుడు ఒక మేలుకొలుపు కలిగిందండి. దేవదాస్ గారికి దేవుడు మాట్లాడాడు ఆ ఎద్దుల ద్వారా. ఇదిగో ఆ ఎద్దు చివరి శ్వాస తన యజమానుడి కోసమే పనిచేస్తాడు. ఆ సమయమందు తన తుది శ్వాస విడిచింది అనుకోండి. ఆ ఎద్దు తన యజమానుడి కోసమే కదా కష్టపడినట్టు, తన యజమానుడికే కదా మంచి పేరు వచ్చినట్టు.
కాబట్టి దేవదాస్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఫాదర్ ఎం దేవదాస్ గారు, బైబిల్ మిషన్ వ్యవస్థాపకుడు. ప్రభా, నువ్వు నాకు ఇచ్చిన ఆయుష్ అంతవరకు, నువ్వు నాకు ఇచ్చిన ముసలతనం బట్టి నీకు స్తోత్రం. నీలో నేను చిగురిస్తున్నాను, నీలో నేను ఫలిస్తూ అభివృద్ధి పొందుతున్నా. ఇక నాకు చాలు అనుకున్నా, కానీ నువ్వు ఇచ్చిన ఆయుష్ను బట్టి నేను జీవిస్తానయ్యా. నా తుది శ్వాసని పరిచయం చేస్తాను ప్రభా అని మరలా తీర్మానం తీసుకున్నాను. 120 సంవత్సరములు బ్రతికి ఉన్నాడు. మోషే వలె 120 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు ఎం దేవదాసయ్య గారు. మీ పక్కవారి కోసం దగ్గర చెప్తారా? నువ్వు ఫలించాలి. నిన్ను సృజించిన దేవుడి కోసం నువ్వు ఫలించాలి. దగ్గరగా చెప్తామా? నువ్వు సృజించిన దేవుడి కోసం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, చిగురించాలి, ఫలములతో నింపబడాలి, సారవంతముగా ఉండాలి. అటు విధంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక, అటు విధంగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక, మనల్ని ఉంచునుగాక. ఆమేన్. ఆ సేవకుడు ఏ వరం అయితే కలిగి ఉన్నాడు అంతము వరకు దేవుని ఎదుట నమ్మకముగా ఫలిస్తూ అభివృద్ధి పొందు అదే వరము కలిగి మన ముందుగాక, మన సంఘము ఉండునుగాక, ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న వారికి ఉండునుగాక, ప్రతి ఒక్కరి శబ్దం ద్వారా వింటున్న వారు ముందురుగాక. ఆమేన్. కాబట్టి మన తుది శ్వాస వరకు దేవుని ఎదుట నమ్మకముగా వాడబడదుముగాక. ఆమేన్. ఆమేన్. ఆదికాండము 1వ అధ్యాయం 26, 28 వచ్చి చదువుదాము. దేవుడు మన స్వరూపమందు, జెనసిస్ చాప్టర్ 1 verse 26 and 28. దేవుడు మన స్వరూపమందు, మన స్వరూపమందు, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున, మన పోలిక చొప్పున నరులను చేయుదుము, నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, వారు సముద్ర చేపలను, ఆకాశ పక్షులను, ఆకాశ పక్షులను, పశువులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రాగు ప్రతి జంతువులను, భూమి మీద ప్రాగు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. దేవుడు. చాలండి, నెక్స్ట్ మంత్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. కాబట్టి సహోదరి సహోదరుడా, దేవుడు ఇచ్చిన ఆజ్ఞ నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలి, నువ్వు చిగురించి సారవంతముగా ఉండాలి. ఆమేన్. అటు విధంగా దేవుడు ఆ కృపను మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి సహోదరి సహోదరా, 26 వచనం ప్రకారంగా దేవుడైన యావే అనగా యెహోవా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నరుని మన పోలిక చొప్పున చేద్దామని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఆలోచనల్ని స్త్రీగా పురుషునిగా నిర్మించారు. మనం ఎవరు మాదిరికరంగా ఉన్నామండి? మన శరీరం ఎవరు మాదిరికరముగా ఉంది? దేవుని మాదిరికరముగా సృష్టించబడ్డాం, తయారు చేయబడ్డాం, ఎన్నిక చేయబడ్డాం, ఏర్పరచబడి ఉన్నాం. అవునా కాదా? అవును. అది సెకండరీ. మనము దేవునిలో ఉన్నామా లేక లోకంలో ఉన్నామా? దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టే ఈ లోకంలో మనము ఉన్నాం, జీవిస్తున్నాం. వీఆర్ లివింగ్ ఇన్ దిస్ ఎర్త్. ఆమేన్. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే ఆకాశ పక్షులను, జంతువులను, పురుగులను, పశువులను, సమస్తమైన వాటి మీద అధికారం ఇచ్చాడు. మీ పక్కన పశువులు చెప్పండి, అధికారం ఇచ్చాడు. దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, ప్రభువు నీకు అధికారం ఇచ్చాడు. అధికారం వాడుతున్నావా? లేకపోతే భయముతో బెదురుతో ఉన్నావా? భయముతో బెదురుతో ఉండకూడదండి. గాడ్ ఈస్ సేయింగ్ దట్ ఐ గివ్ ఎవ్రీ అథారిటీ టు యూ. దేవుడు నీకు చెప్తున్నాడు, నాతో కూడా చెప్తున్నాడు. సమస్తమైన వాటి మీద ప్రభువు మనకు అధికారం ఇచ్చాడు. మనుషుల మీద, జంతువుల మీద, పురుగుల మీద, ఈ సృష్టి అంతటి మీద దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. వీ హ్యావ్ టు యూజ్ ద నేమ్ ఆఫ్ గాడ్. యేసు నామమున అధికారం వాడుదుముగాక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, నీకు విశ్వాసం ఆవగించేంత ఉంటే ఈ కొండ ఇక్కడి నుంచి పెగలమంటే పెగులుతుంది. కాబట్టి అటువంటి విశ్వాసము మనం వెలుదుముగాక, అటువంటి అధికారం మనకు కలుగునుగాక, సర్వోన్నతమైన అధికారముతో మనం నింపబడదుముగాక. దేవుడు తన మాదిరికరంగా మనుషులు చేశాడు.
సృష్టించిన తండ్రి ఆయన మాదిరికరంగా నిన్ను నన్ను చేసుకున్నాడండి. ఆయన మాదిరికరంగా నువ్వు ఫలించాలి. ఆయన మాదిరికరంగా మనం అభివృద్ధి పొందాలి. ఆయన మాదిరికరంగా మనము సారవంతముగా ఉండాలి, చిగురిస్తూ ఉండాలి. ఆయన మాదిరికరంగా అధికారము తీసుకోవాలి. మనం అధికారం తీసుకోకుండా నువ్వు భయము బెదురుతూ ఉన్నావా? విడిచిపెట్టను నా ప్రియ సహోదరి సోదరా. నువ్వు దేని మీద కలిగి ఉన్నావో, చీకటి మీద నీకు భయము కలిగి ఉందా? బెదురుతున్నావా? అపవాది శక్తుల మీద నీకు భయముతో బెదురుతూ ఉన్నావా? నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో భయముతో బెదురుతూ ఉన్నావా? మనుషులు చూస్తూ నువ్వు భయముతో బెదురుతూ ఉన్నావా? రోగములు చూస్తూ భయముతో బెదురుతూ ఉన్నావా? నిస్సహాయమైన స్థితిని చూస్తే నువ్వు భయముతో బెదురుతో నువ్వు కృంగిపోతున్నావా? కృంగిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరా, కృంగిపోవద్దు నా ప్రియ సంగమా. లెమ్ము, తేజరులెమ్ము, యెహోవా వెలుగు నీ మీద ఉదయించును. ఆమేన్. ఆ వెలుగు నిన్ను వ్యాజ్యమాడును గాక. ఆ వెలుగుతో మనం అధికారముతో నింపబడును గాక. God spoken that you have to be light in this world. నువ్వు ఈ లోకంలో వెలుగుగా ఉందువు గాక. మనం ఈ లోకంలో వెలుగుగా ఉందుము గాక. ఆమేన్. చీకటి మీద అధికారం ఇచ్చాడు, అనగా సాతాను మీద. ప్రతి వాటి మీద అధికారము మనం పొందుదుము గాక. బై ది హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రతి వాటి మీద అధికారం మనం పొందుదుము గాక. క్రీస్తు రక్తమును బట్టి మన అధికారం పొందుదుము గాక. క్రీస్తు శరీరమును బట్టి అధికారం పొందుదుము గాక. సర్వోన్నతమైన పరిశుద్ధాత్మతో మన అధికారము పొందుదుము గాక. ఆ అధికారంలో మనం ప్రయాణించుదుము గాక. అధికారము కలిగిన వారై కుమారులు కుమార్తెలై ప్రవచించుదుము గాక. ఆమేన్. ఆమేన్. అట్టి కృపను దేవుడు మనకిచ్చును గాక. 28వ వచనం చదువుదామా. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఓకే, నెక్స్ట్ మనం చదువుదాం. దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు చెప్తారా బిగ్గరగా? ఇశ్రాయేలు ప్రజలమా కాదా? మనము ఫిలిస్తీన్లా? మీరు ఇశ్రాయేలు ప్రజలైతే ఏకస్వరంతో గంభీరంగా చెప్తామా? దేవుడు ఎవరిని ఆశీర్వదించాను? నరుణ్ణి ఆశీర్వదించాను, స్త్రీని పురుషుని ఆశీర్వదించాను. ఏ విధముగా ఆశీర్వదించాడు? నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని విస్తరింపబడాలి. అధికారం ఇచ్చాడా లేదా? అధికారం ఇచ్చినప్పుడు వాడు స్టార్టింగ్ కదా కొంచెంగానే ఉంటుందేమో. ప్రొక్లైమ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును ఉపయోగించు. అన్ని నామముల కన్నా పై నామం యేసు నామము. చెప్పండి, యేసు నామమున నాలో ఉన్న నడుము నొప్పి పోవును గాక. యేసు నామం నాలో ఉన్న నొప్పులు పోవును గాక. యేసులో ఉన్న నాలో హెడేక్ పోవును గాక. అది రోగమైన వ్యాధి అయినా ఏదైనా కావచ్చు. చెప్పండి, ప్రొక్లైమ్ చేయండి, యేసు నామమున ప్రతి కట్లు తెంపబడును గాక. నెల వాగ్దానము చెప్పండి. జకర్యా 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములో పడిపోయిండి వారులారా, నిరీక్షణ గలవారై మరలా మీ కోటను ప్రవేశించుడి. ఇదిగో నేడు నేను మీకు రెండింతల మేలు చేశానని వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు నమ్ముతున్నావా? నమ్ముని ఎడల విశేషమైన అధికారంతో నింపబడుదుము గాక. రెండింతల అధికారముతో మనం నింపబడుదుము గాక. యేసు నామమున అధికారము గలవారై ప్రార్థించుదుము గాక. అధికారము గలవారై వాక్యము ధ్యానించుదుము గాక. అధికారము గలవారై ఫలించుదుము గాక. అధికారము గలవారై అభివృద్ధి చెందుదుము గాక. ఆమేన్. ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు అండి. మనం ఎవరికి భయపడ అవసరంలా, దేవునికి మాత్రమే మనం భయపడదుము గాక. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉంటావో, ఆయన ఆవరణలో నివసిస్తావో, నువ్వు ఫలించ అభివృద్ధి పొందుదువు గాక. నీ జీవితం ఫలభరితముగా ఉండును గాక. నువ్వు చిగురించుదువు గాక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఆదిలోనే చేశాడు. ఏంటో తెలుసా? నీ జీవితం వెలుగుతో నింపబడును గాక. చీకటికి చూసి నువ్వు భయపడుతున్నావా? భయపడమాకు, బెదరపడమాకు. అది ఏదైనా కావచ్చు. యేసు ఇచ్చిన అధికారమును బట్టి మాట్లాడండి. పలుకు యేసు నామమున ప్రతి కొండలు తొలగిపోవును గాక. ప్రతి మెట్టులు తొలగిపోవును గాక. ఆమేన్. ప్రతి రోగము పెళ్ళగింపబడును గాక. ప్రతి సమస్య యేసు నామమున కదిలింపబడును గాక.
పరిష్కారము కలుగును గాక, పరిష్కారము కలుగును గాక, పరిష్కారం రెండింతల మేలులతో నింపబడుదురు గాక. ఆమేన్, ఆమేన్. చదువుదాం 28 వర్స్. దేవుడు వారిని ఆశీర్వదించను, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించిన. నెక్స్ట్, ఈ భూమిని లోపరుచుకుని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. కొంతమంది మనుషుల్ని ఏళ్తారు తెలుసా? యజమానుడు స్త్రీని యజమాని ఏళ్తారు. ఓరి బాబు నన్ను ఏళ్తున్నావేంట్రా బాబు అంటారనరా? ఇంకా ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఏంటయ్యా నన్ను ఏళ్తున్నావు? నేను ఏం తప్పు చేశానయ్యా? నువ్వు దేని మీద నువ్వు ఏలాలి? రోగం మీద వేలు, అపవాది మీద వేలు. మనుష్యుల్ని కాదు నువ్వు ఏలాల్సింది. ఎవరినో ఏలాలి? నీలో ఉన్న భయమును నువ్వు వేలు, నీలో ఉన్న బెదురు మీద నువ్వేలు. నువ్వు ఏ పరిస్థితులైతే చిక్కబడి ఉన్నావు ప్రతి వాటి మీద ఏలుబడి చేయదుముగాక. ఆమె అపవాది కాదని మనల్ని ఏలుబడి చేయాల్సిందే. మనమే వాడిని ఏలుబడి చేయదుముగాక. మనమే వాటి మీద అధికారం పొందుకుందుముగాక. సాతాను మైనం వలె కరిగిపోవునుగాక. ఆమె మైనం అంటే ఏంటి? కొవ్వొత్తు ఎలుగుతూ ఉంటుంది. అది కరిగిద్దా? అలాగే ఉండిద్దా? కరిగిద్ది. కాబట్టి సాతానుగాడు మైనం వలె కరిగిపోవునుగాక. నువ్వు ప్రార్థిస్తుండగా ఆ సాతాను యొద్ద నుంచి పారిపోవునుగాక. నువ్వు వాక్యము ధ్యానిస్తుండగా సాతాను యొద్ద నుంచి పారిపోవునుగాక. నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడుదునుగా అపవాదిని యొద్ద నుంచి పారిపోవునుగాక. నీలో ఉన్న భయము పోవునుగాక, నీలో ఉన్న బెదురు పోవునుగాక. సమస్తమైన భయము బెదురు యేసు నామమున తల వెంట్రించి మనలో నుంచి పోవునుగాక, మన రక్తములో నుంచి పోవునుగాక. చెప్పండి, మీ పక్క వారి భుజంలో చెప్పండి బిగ్గరగా, నీ రక్తములో నుంచి పోవునుగాక. ఏం పోవాలి? భయము బెదురు యేసు నామమున మనుషుని రక్తములో నుంచి పోవునుగాక. అందుకని క్రీస్తు రక్తముతో మనం ఎప్పుడైతే కడగబడుతామో పరిశుద్ధత కలిగి ఫలించి అభివృద్ధి కలిగి జీవిస్తాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆదికాండము 9వ అధ్యాయం 5-6 వచనములు. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును కూర్చి 4-5-6 చదువుకుందామా? అయినను మాంసమును దాని రక్తముతో మీకు తినకూడదు. దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. ఓకే, మనుషులు ప్రాణం ఎక్కడ ఉండిద్ది? రక్తంలో ఉండిద్ది. మనుషులో రక్తం లేకపోతే బ్రతుకుతాడా? జీవిస్తాడా? చచ్చిపోతాడు. అవునా కదా? జీవి ఉంది. ఉదాహరణకి పావురంలో రక్తం పోయిందని బ్రతికిద్దా? ఏ జీవైనా తీసుకోండి, చేపలు తీసుకోండి, పురుగులు తీసుకోండి, ఏదైనా దేవుడు సృష్టించిన ప్రతి వాటిలో రక్తం ఉందా లేదా? ఉంది. అది మనుషులకి ఆహారం. కొన్ని తినే ఉన్నాయి, కొన్ని తినే ఉన్నాయి. ఓకే, మనం రక్తంతో తినకూడదు. మనం ఫలించి అభివృద్ధి పొందాలంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు మనము పాటించాలి, అనుసరించాలి, నడవాలి. అటు విధమైన అభిషేకమును మేల్కొలుపు మనలో ఫలించునుగాక. ఆమేన్. నెక్స్ట్, మరియు మీకు రక్తము తినకూడదు. కొంతమంది పూర్వకాలంలో ఏంటంటే రక్తమును ఏంటి ఏదో కూరలాగా వండుకొని తింటారు కదా, సమ్ పీపుల్. కాబట్టి రక్తము అనేది అది చాలా ప్రెషియస్, విలువైనది. కాబట్టి అది మనం తినకూడదు అకార్డింగ్ టు ద ఓల్డ్ టెస్టమెంట్. ఓకే, నెక్స్ట్ యు విల్ సీ 5th one. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదు. చెప్పండి మీ పక్క భుజం తట్టి, నీ రక్తము నీ గురించి విచారణ చేస్తుంది. బయట ఉన్న అవయవం నీ గురించి విచారణ చేయట్లా. కంటికి కనిపించిన రక్తం నీ గురించి విచారణ చేస్తుంది. ఏమైనా చేస్తుంది? నువ్వు భయంతో ఉన్నావు, బెదురుతో ఉన్నా, అమ్మో ఈ రోగం వచ్చి ఏమైపోతావు, ఏంటి నా పరిస్థితి? నువ్వు బెదురుతున్నావా లేదా? దేనికి నువ్వు బెదురుతున్నావు? షుగర్కి భయపడుతున్నావు, బీపీకి భయపడుతున్నావు, రోగాలకు భయపడుతున్నావు, సమస్యలకు భయపడుతున్నావు. ఆ బ్లడ్ ఇండికేటింగ్ యూ. నీలో ఉన్న రక్తము
నిన్ను బలపరుస్తుంది, నీలో ఉన్న రక్తం నీకు ఆజ్ఞాపిస్తుంది, ఇదిగో నిన్ను నేను విచారిస్తున్నా. రక్తము నిన్ను విచారిస్తుంది అంట. మీ పక్కన భుజంతో చెప్పండి, రక్తము నిన్ను విచారిస్తుంది, రక్తము నన్ను విచారిస్తుంది. నమ్ముతారా నమ్మరా? నమ్మిన వారు చెప్పట్లో దేవుని మహిమ. మన రక్తము మన గురించి విచారణ చేస్తుంది. ఆమేన్. కాబట్టి నీలో ఉన్న రక్తము క్రీస్తు రక్తము. ఆమేన్. ఆ రక్తము నిన్ను విచారణ చేయునుగాక, నీలో పరిశుద్ధత కలగజేయునుగాక. యేసు రక్తము నీలో ఉద్భవింపబడింది. ఆమేన్. యేసు రక్తము నీలో ఉండగా నువ్వు ఫలించుదువుగాక, నువ్వు అభివృద్ధి పొందుదువుగాక, విశేషమైన కృపతో నింపబడుదువుగాక, బలమైన అభిషేకముతో నింపబడుదువుగాక. నెక్స్ట్ we will see sixth one. నరుల రక్తమును చిందించు, నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడు. దేవుడైన యెహోవా తన కుమారుని ఏకైక కుమారుని యేసుక్రీస్తు వారిని ఎలా పంపించారు లోకంలోకి? మానవునిగా, నరునిగా పంపించారు. నరుడు కోసము చిందించబడాలి. పాప పరిహార్థ బలి. మీరు భగవద్గీత ఇది మీరు చదివినట్లయితే కన్యక గర్భమందు సృష్టించబడాలి, రక్తము కార్చాలి, ఆయనే దేవుడై ఉండాలని భగవద్గీతలో ఉన్న వ్యాధాలు పలుకుతాయి. ఓకే, 6వ వచనం మనం చదువుదాం. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడు. చాలండి. దేవుడు ఈ లోకంలో ఈ కోట్ల మంది ప్రజలు ఉన్నాం, ఆయన కుమారులు, ఆయన కుమార్తెలుగా. నరుని కోసమే దేవుడు వచ్చాడు. ఆయన ఎలా వచ్చాడండి? నరునిగా, మనిషిగా, దేవుని కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. మనందరి కోసము యేసుక్రీస్తు నరునిగా మరణించాడు. నీ కోసము, నా కోసము రక్తము కార్చాడు. ఆ రక్తమే నిన్ను విచారిస్తుంది, నన్ను విచారిస్తుంది. ఏమనంటే, నువ్వు భయంతో ఉన్నావా? బెదురుతో ఉన్నావా? ఫలిస్తున్నావా? అభివృద్ధి పొందుతున్నావా? నీకు ఇచ్చిన అధికారం వాడుతున్నావా? ఇదిగో నీ మాదిరికరంగా నేను చేసుకున్నా, ఇదిగో నా మాదిరికరంగా నిన్ను చేసుకున్నా, నా మాదిరికరంగా నిన్ను చేసుకున్నాను. కాబట్టి నేను ఫలించిన విధంగా నువ్వు ఫలించాలి, నేను అభివృద్ధి పొందిన విధంగా నువ్వు అభివృద్ధి పొందాలి, నేను చిగురించిన విధంగా నువ్వు చిగురించాలి. ఇదిగో ఈ లోకంలో నేను చేసిన పరిచర్య నువ్వు చేయాలి. ఇదిగో ఈ లోకంలో అనేక మంది ప్రజలకు నువ్వు వెలుగుగా ఉండాలి. ఇదిగో నేను అధికారం కలిగిన వ్యక్తిని, అపవాది మీద అధికారం కలిగిన వ్యక్తిని. కాబట్టి నువ్వు అధికారం కలిగి ఉన్నావా? నా ప్రియ సహోదరి సోదరుడా, దేవుడు తన పోలికలు నిన్ను నన్ను చేస్తున్నాడు. అన్ను దినము ఆయన రక్తము విచారిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మీ పక్క వారి కోసం తట్టు చెప్పండి, కుడివైపు ఉన్న వారిని, ఎడమవైపు వారిని యేసు రక్తము నిన్ను విచారిస్తుంది. ఆమేన్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఉదాహరణకు మనం అడవిలో వెళ్తాం. ఒక చిన్న ఉపమానం మాత్రం. మనం ఒక అడవిలోకి వెళ్ళాం. ఓకే, మనకి ఏదన్నా ముళ్ళు కానీ ఏదైనా గుచ్చుకుంది. ఓకే, గుచ్చుకుంది, మనం ఒక త్రోవలో వెళ్తున్నాం. ఆ రక్తము కారుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఆ రక్తమును వాసన చూసి జంతువులు అనుసరిస్తూ నడుస్తూ వస్తాయి. అది మనం పట్టుకొని తినుటకు, ఆహారంలో చేసుకున్నట్టుకు దాని ప్రయత్నం అది చేస్తుంది. ఓకే, రక్తంని ఎలా ఇండికేట్ చేస్తుంది యానిమల్స్? స్మెల్. ఓకే, ఆ రక్తము విచారణ చేస్తుందా లేదా? ఆ రక్తంలో జీవం ఉందా లేదా? ఉందా లేదా? బట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ రికగ్నైజింగ్ దట్. క్రీస్తు రక్తము నీలో ఉందని నువ్వు గమనించాలి. ఆమేన్. ఎవరి హ్యూమన్ బీయింగ్స్, ఈ లోపల ఉన్న మనుషులు గమనించట్లేదు. నీలో ఉన్న రక్తము చాలా విలువైనది. మీ పక్కన భుజం దగ్గర చెప్పండి, విలువైన రక్తము నీలో ఉన్నది. విలువైన రక్తము నేను ఏర్పరిచింది. విలువైన రక్తము నువ్వు కడగబడినావు. ఆమేన్. కాబట్టి మనుషుల రక్తమును జంతువులు విచారణ చేస్తారు. జంతువుల రక్తమును కూడా మనుషులు విచారణ చేస్తారు. బట్ గాడ్ ఈస్ సేయింగ్ దట్ అకార్డింగ్ టు ద 9వ అధ్యాయం 6వ వచనం ప్రకారం దేవుడు చెప్తున్న మాట అంటే, నరుని కోసం నరును
రక్తము చిందించాలి. మరి మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో గోల్గొతా కొండ మీద రక్తము కార్చడలేదండి, కార్చడలేదండి, కార్చాడు. ఎవరి కోసం కార్చాడు? మన కోసం, మన కోసం, మన బిడ్డల కోసం కదా. మరి నువ్వు బెదురుతున్నావా? ఆయన రక్తంలో నువ్వు కడగబడుతున్నాయకుండా, నువ్వు ఫలించకుండా ఉన్నావా? ఒక్కసారి దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. మన జీవితం మార్చుకునేస్తాం. ఈ వాక్యము ద్వారా మన జీవితం మార్చుకుందాము గాక. ఏదో నామకార్థంలో వచ్చామని కాదండి. ఈ స్థలం నుంచి ఎలా వెళ్ళాలంటే మన తుది శ్వాస విడిచేంత వరకు ఆయన రూపంలో మనము తయారు చేయబడ్డాం. కాబట్టి అంతం వరకు ఆయన మాదిరికరంగా మనము జీవించుదము గాక. ఆమేన్, ఆమేన్. 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడులు తెలవనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడు ఏమి తినకూడదని చెప్పాడు? మంచి చెడు నుంచే ఫలం ఇచ్చే చెట్టు ఫలాలు తినకూడదు. మీ పక్కన భుజం మీద చెప్తారు, చెట్టుకి ఎన్ని ఫలాలు ఉంటాయి? సోమని. మీ పక్కన భుజం మీద చెప్పండి మరలా, అనేక ఫలములతో నింపబడాలి. ఆమేన్. అవి ఉపయోగకరముగా ఉండాలి. ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం బయలుపరుస్తాయంటే మన పూర్వీకులైన అవ్వాదమ్మ గారికి మంచి చెడులు ఇచ్చే ఆ ఫలం ఇచ్చే ఆ యొక్క ఫలమును తినకూడదని చెప్పాడు. దేవుని ఇచ్చిన ఆజ్ఞకి మనము లోపడాలి. మొదట మీకు చెప్పిన మాట ఏంటంటే ఆయన మాటకు మనము లోపడాలి. ఆమేన్. నువ్వు ఫలించి అభివృద్ధి పొందాలంటే ఆయన మాటకు నువ్వు లోపడాలి. తినమన్నాయి తినాలి, తినకూడదన్నాయి తినకూడదు. ఆదికాండము 1వ అధ్యాయం 29వ వచనం. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చు ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షము, విత్తనములు ఇచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికి, భూమి మీద ఉన్న జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికి, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకు, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారం ఆయన. చాలా ఎనఫ్. 2వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుదామా. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చు. చాలండి. దేవుడైన యెహోవా గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఉన్నాక ఈ దీంట్లో ఉన్నది నిర్భయంతరముగా నువ్వు తినవచ్చు. ఎక్సెప్ట్ దిస్ వన్. మంచి చెడులు ఇచ్చావు ఆ యొక్క ఫలము తప్ప నువ్వు ఏదైనా తినవచ్చు. ప్రతి వృక్ష ఫలం అని దేవుడు చెప్పి ఉన్నాడు. అవునా కాదా? ఎక్కడ ఉంటుంది? 129. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నెక్స్ట్ విస్తరింపబడాలి. ఈ భూమి మీద ఉన్న నెక్స్ట్ చదవండి ఒకసారి. ఇదిగో ఈ భూమి మీద ఉన్న విత్తనములు ఇచ్చి ప్రతి చెట్టును, ప్రతి వృక్ష ఫలమును, ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్న అవి మీకు ఆహారము. భూమి మీద నుండి జంతువులన్నిటికి, ఆమేన్, ఆకాశ పక్షులన్నిటికి, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లన్నీ ఆహారమగునని పలికెను. చాలండి. ఇప్పుడు పచ్చని చెట్లు కొన్న పండ్లు ఉంటాయి, యాపిల్ పండ్లు. అవి మనకు ఆహారమా కాదా? ఆరెంజ్ పండ్లు ఆహారమే, కివీ ఫ్రూట్స్ ఆహారమే, వాటర్ మిలన్ ఆహారమే. సో మెనీ ఫ్రూట్స్ ఆర్ దే. ప్రతి ఒక్క చెట్టు ఫలములతో వికసిస్తాయి. ఓకే, ఇక్కడ ఒక చెట్టు ఉందండి ఉదాహరణ. ఈ చెట్టుకి అనేకమైన ఫలములు ఉన్నాయి. దీని వైపు చూసినప్పుడు మీ చూపు ఎటు వెళుతుంది? ఫలములు ఉన్న చెట్టుకు వెళుతుందా, ఫలములు లేని చెట్టుకు వెళుతుందా? ఇక్కడ ఫలములు లేని చెట్టు ఉంది. ఉదాహరణకి ఈ డోర్ ఫలములు లేని చెట్టు, ఇది ఫలములు ఉన్న చెట్టు. ఓకే, మీ చూపు దాని వైపు వెళుతుందా, దీని వైపు వెళుతుందా? ఫలాలు ఉన్న చెట్టు, అవి మీకు ఆహారం అగును. ఫలములు లేని చెట్టు మీ ఆహారం తీర్చిద్దా?
వాక్యములే అనగా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం. నువ్వు ధ్యానించినప్పుడు నీ ఆహారం తీర్చిద్దా? నువ్వు మోకరించినప్పుడు నీ యొక్క పరిస్థితులు తీర్చబడతాయా? చెప్పండి, తీర్చబడతాయా? తీర్చబడతాయా? నువ్వు మోకరించకుండా ప్రార్థించిన ఎడల, నువ్వు ప్రార్థించుకుని ఉన్న ఎడల నీ అవసరం తీర్చబడతాయా? నువ్వు బైబిల్ ధ్యానించుకుని ఎడల నీ అవసరం తీర్చబడతాయా? తీర్చబడవు కదా. నువ్వు ఎప్పుడైతే వాక్యములు ధ్యానిస్తావు నువ్వు ఫలములతో నింపబడదువు గాక. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థిస్తావు నువ్వు ఫలములతో నింపబడదువు గాక. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోకి ఆహ్వానిస్తావో నువ్వు ఫలించి అభివృద్ధి పొందుదువు గాక. మనము ఫలించి అభివృద్ధి పొందుదుము గాక. అటు విధమైన కృప దేవుడు మనకిచ్చును గాక. దేవుని చెప్పిన ప్రతి మాటకు మనము లోబడాలి, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించాలి. ఓకే, మీరు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. ఈ చెట్టు పేరేంటో తెలుసా? బోగన్ విల్లా. మీ పక్క వారు ఇంగ్లీష్లో దీని పేరేంటంటే బోగన్ విల్లా. మీ పక్క వారు కొంచెం చెప్పండి. ఈ చెట్టు పేరు, దీన్ని మనం తెలుగులో ఏమని పిలుస్తాము? కాగితాల చెట్టు అని పిలుస్తాం. ఇది ఎక్కడ దొరికింది? రోడ్ల మీద పెడతారు. ఓకే, ఉదాహరణకి ఇది రోడ్డు అనుకోండి. రోడ్ల మీద చెట్లు ఇలా ఉంటాయి. ఈ చెట్టుకి నీళ్ళు పోయి తెలుసా? ఈ చెట్టుకి నీళ్ళు పోయకుండానే పూలు వస్తూ ఉంటాయి. ఈ చెట్టు మనకు ఒక సారాంశం నేర్పిస్తుంది, ఒక మేలుకొలుపు. మీ పక్కన పసుందని చెప్పండి, మేలుకొలుపు. ఆమేన్. దేవుని వాక్యము మన జీవితంలో మేలుకొలుపు కలిగి చేయునుగాక. ఆమేన్. దిస్ ప్లాంట్ ఈస్ ఇండికేటింగ్ దట్ మన జీవితం మార్చబడుతుంది. ఆమేన్. ఆమేన్. చెట్టు చూసి మనం మార్చబడాలా? మనం చూసి చెట్టు మార్చబడాలా? ఆమేన్. ఆమేన్. ఈ చెట్టు అనుకుంటుంది నీకు ఫలాలు ఇస్తున్నా, నీ ఆకలిని తీరుస్తున్నా. మరి నీలో ఫలాలు ఉన్నాయా? అది నిన్ను అడుగుతుంది. ఓకే, యూ హ్యావ్ టు స్టార్ట్ రీడింగ్ ద బైబుల్. ఆమేన్. యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయర్ విత్ గాడ్. ఆమేన్. దేవునితో మనము సహవాసము చేయదుము గాక. అది నీకు ఆహారం ఇస్తుంది. మరి నువ్వు ఇతరులకు ఆహారం ఇస్తున్నావా? ఇతరులకు నువ్వు క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా? ఇతరుల పట్ల నువ్వు సహనము కలిగి ఉన్నావా? నిన్ను నిందించేవారు, హింసించేవారి పట్ల నువ్వు సహనము కలిగి క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా? గాడ్ ఈస్ సేయింగ్ దట్ యూ హ్యావ్ టు చేంజ్ అవర్ లైఫ్స్. ఒక మేలుకొలుపు మనలో ఈ సమయంలో ఉద్భవించునుగాక. ఆమేన్. ఓకే, ఈ బోగన్విల్లా, ఈ కాగితాల చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఈ చెట్టు మనకు ఒకటి నేర్పిస్తుంది. ఈ చెట్టు నాటి కొంతమంది వెళ్ళిపోయారు. ఈ చెట్టుని ఆ యొక్క రోడ్డు మధ్యలో కొంతమంది నాటి పనివారు వెళ్ళిపోయారు. ఈ చెట్టుకి నీరు పోయారు. కానీ ఈ చెట్టుకి ఏమొస్తుంది అంటే పూలు వస్తుంది. వస్తనే లేదా? అసలు ఇది ఫలిస్తుందా? చిగురిస్తుందా? మరి నీళ్ళు పోయకుండా ఎలా చిగురిస్తుంది? మరి కీర్తనలో 92వ అధ్యాయము 15వ వచనం మనం మాట్లాడుకున్నాం. ముసలితనం వచ్చే వరకు చిగురిస్తూ సారవంతముగా, సారము కలిగి పచ్చగా ఉండాలి. దీనికి సారం తగలతల, కానీ అయినా కానీ పూలు ఇస్తుంది. ఎందుకు ఇస్తుందో తెలుసా? ఈ పూలు నేను చూచి, ఈ పూలు కోసుకున్న వ్యక్తి అనగా స్త్రీ అయినా పురుషుడైనా వచ్చి ఈ పూలు కోసుకుంటాడు. దేనికి వాడతారు? డెకరేషన్స్కి, ఇంకా ఏదైనా పూజలకి, దేనికైనా వాడతారు. ఈ యొక్క చెట్టు ఏమని చూపిస్తుందంటే ఒక గుణ లక్షణం, ఈ పూలు కోస్తూ ఉంటారు. కోసినప్పుడు ఆ వ్యక్తి రోజు వచ్చి కోస్తానే ఉంటాడు. ఇది పూలు ఇస్తూనే ఉంటుంది. అయ్యో ఇది నా కోసం పూలు ఇస్తుంది కదా, నువ్వు నీరు పోస్తావు పోయివా? పోస్తావు పోయివా? ఇప్పుడు మామిడి చెట్టు ఉందండి, మామిడికాయ నువ్వు తింటా ఉంటున్నావు, ఆ కాయ నీకు రుచిగా ఉంటుంది. ఒకనొక రోజే నువ్వు పోస్తావు పోయివా? ఈ చెట్టుకు కూడా ఏ వ్యక్తి అయితే నీరు పోస్తున్నాడు, ఇది ఎలా ఇండికేట్ చేస్తుందంటే ఈ యొక్క పూలు ఇస్తూనే ఉంటుంది, కాపు ఫలిస్తూనే ఉంటుంది, అభివృద్ధి పొందుతూనే ఉంటుంది. ఆ వాటర్ పోసినప్పుడు ఇది ఇంకా 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 బలము తెచ్చుకోండి. కాబట్టి సహోదరి సహోదర, దేవుని వాక్యంతో నువ్వు బలము తెచ్చుకోండి. ఆమేన్. దేవుని ఎదుట నువ్వు ప్రార్థించినప్పుడు ఆ బలము నీలో నాటబడును గాక. ఒకానొక దినము నువ్వు ఈ చెట్టు వలె నువ్వు ఫలించదువు గాక. ఈ చెట్టు వలె మనం వృద్ధి చెందుదువు గాక. ఆమేన్.
దీనికి వేరు లేకపోయినా కానీ ఈ చిన్న మండ ఇరిసి భూమిలో మీరు పెట్టండి, ఫలించింది. వేరు లేకపోయినా ఫలించింది, అక్కడ నువ్వు నీరు పెట్టకపోయినా ఫలించింది. ఎందుకంటే దీన్ని సృజించిన దేవుని వైపు చూస్తున్నాం. మీ పక్క భుజంతో చెప్పండి, దీన్ని ఈ చెట్టు సృజించిన దేవుని వైపు చూస్తాం. మరి మనం ఎవరి వైపు చూస్తున్నాం? నిరీక్షణతో ఎదురు చూస్తుందండి. ప్రభువా నేను ఫలిస్తున్నా, ప్రభువా నీ వైపు చూస్తున్నా, నేను వృద్ధి చెందుతున్నా, నీ ఆత్మతో నింపబడుతున్నా, నీవు ఇచ్చిన ఫలములతో వరములతో నేను నింపబడుతున్నా, నేను వికసిస్తున్నానయ్యా అని ఈ యొక్క చెట్టు చూపిస్తున్నాను. ఒక ఎగ్జాంపుల్గా దేవుడి ఎదుట, మన ఎదుట ఈ యొక్క చెట్టును దేవుడు పెట్టాడు. ఈ చెట్టు దేవుని ఎదుట చూస్తుంది. ఒకనొక దినం ఒక వ్యక్తి వచ్చి నీళ్ళు పోస్తాడు. ఈ కాగితాలని, ఈ పూలను ఎవరైతే కోసుకుంటాడో అతని హృదయం కూడా కదిలించబడింది కదా, వచ్చి నీళ్ళు పోస్తాడు. మరలా ఏం తెచ్చుకుంటుంది? బలము తెచ్చుకుంటుంది, ధైర్యము తెచ్చుకుంటుంది. అధైర్యముతో ఉండట్లా, బెదురుతో ఉండట్లా, భయముతో ఉండట్లా. ఎంతమంది ఈ చెట్టు ఇలా కొమ్మలు నరికినా కానీ భయపడుతుందా? భయపడట్లా. మరలా ఇదే కొమ్మ దగ్గర మరలా ఇదే పూలు వస్తుంది. ఎవరి నుంచి వస్తుంది? దేవుని వైపు చూస్తుంది. ఈ చెట్టును సృజించిన దేవుని వైపు చూస్తుంది. మరి మనము చూస్తున్నాము దేవుని వైపు? పరిస్థితుల వైపు చూస్తున్నాం. మన పరిస్థితుల వైపు చూచటం ఆపువేయదుముగాక. ఆమేన్. కాబట్టి ఈ బోగన్విల్లా ట్రీ దేవుని వైపు చూస్తుంది. అనుకూలమైన సమయమైన, అనుకూలం లేని సమయంలో కూడా దేవుని వైపు నిరీక్షణతో చూస్తుంది. ఆయన మాటకు లోబడుతుంది. మీ పక్క వారి భుజం తట్టి చెప్పండి, దేవుని మాటకు లోబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇటు కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. మనము ఫలించి అభివృద్ధి పొందుదుముగాక. నువ్వు దేవుని వైపు నువ్వు ఎంత ప్రార్థించినా, వాక్యము ధ్యానించినా నీకు సహాయము కలగట్లేదని ఎదురు చూస్తున్నావా? ఈ చెట్టు కూడా నీరు ఎవరు పోయట్లేదని ఎదురు చూస్తుందా? దేవుని వైపు చూస్తుంది. ఒకనొక సమయం ఒక వ్యక్తి వచ్చి నీళ్ళు పోస్తాడు. కాంట్రాక్ట్స్ ఉంటారు కదా, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్, వాళ్ళు ఎక్కువ నీళ్ళు పెడతారా? అలా పెట్టి అలా వెళ్ళిపోతారా? ఎక్కువ పెడతారా? పెట్టరు. ఇన్ని కిలోమీటర్స్ వరకు ఈ ట్యాంక్ కావాలని వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది. ఎక్కువ పెట్టరు, అలా తడుపుకుంటూ ఫాస్ట్గా వెళ్ళిపోతారు. కాబట్టి నిరీక్షణ గల దేవుని వైపు చెట్టు చూస్తుంది, విశ్వాసము కలిగిన దేవుని వైపు చూస్తుంది. కాబట్టి చెట్టు కూడా ఆ నీరుని క్రీస్తు రక్తంతో భావించుకుంటూ తడుస్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రాణ ఆత్మ శరీరం మనం నిలబడి ఉన్నాం, మనం ఒక చెట్టుగా ఉన్నాం. ఆమేన్. కాబట్టి మనం ఫలించదుముగాక, వరములతో నింపబడదుముగాక, ఇతరులకు ఉపయోగకరంగా ఈ చెట్టు ఉండునుగాక. ఆమేన్. సంఘములకు ఆత్మ చెప్పుచున్న మాట, చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ప్రార్థిద్దాం. వాక్యం